దీని పెడతా. నేను ఎప్పుడో 30 నిమిషాల క్రితం తిన్నాం. అలాగే ఇప్పుడు ఇలాంటి వాళ్ళే దొరుకుతారు. నువ్వే కదా మా ఊళ్ళో మంచి వండుతుంది, మస్తు వండుతుంది. ఇంకా ఫుల్గా తిన్నా వంట పెట్టినా దాని పక్కన పెట్టినా. వాడు ఏదో చెప్తున్నాడే కానీ నీకు ఆశనికి మధ్యలో గొడవ ఏంటో చెప్పు. చెప్తాను చెప్తా. ఆశనికి మార్కెట్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది ఒక 10 రోజుల వాడి పక్కన పడేస్తుంది. నిన్న చెల్లి దీని గులాబ్ జామున్ తింటే అనుకోవడం ఎందుకే వేరుగా గట్టిగా చెప్పారంటే చాలా డెలికేట్గా డ్రీమ్ చేయాలి. దిమాకుండా అవి కోరుకున్నా ఇంకో వారం పొందామన్నా మరి వారం ఒక వారం రాలేదా? ఇది బాగున్నారు. ఇది అయిపోయినా ఎప్పుడు అది అయిపోయిందో ఇంకా 5 అనుకున్నా. అది 4S ఇంకా వస్తుంది. అది కూడా అదే అదే చూడటానికి ఒకేలా ఉన్నది కూడా అనుకుంటారా. ఇది దీని తర్వాత నేను చెప్తారా సంవత్సరం అయింది. 4S ఇది $100 ఎక్కువ. నేను చూసి మా అన్నానువా ముంగడ ఒకేలా ఉంది, ఎక్కడ ఒకేలా ఉంది. నాకు అర్థమైంది ఎవడో మీకు కోపంగా ఎత్తు పెట్టి $100 దొరికిందో అరే ఎవరు చెప్పలేదా? నీకు ఎక్కడ చెప్పాలి నేను? నాకు 4Sలో సిరి ఉంది. నీకు సిరి ఉందా? సిరినా కదా. సిరి అంటే అయిపోయింది. మనం ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు ఎదురు చెప్తాం కదా. మన వయసులాగా ఎదురు ప్రశ్నలు ఎదురు చెప్పండి. సిరి You have a message from Raja. Let's meet for cricket practice at 11 a.m. today. మనము ఈరోజు విశ్వనాథన్ భక్తి గారి పార్టీ కట్టినాం. అందుకే నేను పొద్దున్నే అయితే ఆల్రెడీ రెడీ అయిపోయాను. బాస్కోలో పార్టీ నేను క్రికెట్ కావాలి అయినా ఏంటంటారు కాసుకోవాలి పెద్దగా పార్టీ ఏంటండి. బాస్కోలో 2 గంటల షాపింగ్ టైంలో ఏ షాపింగ్ చేసుకున్నా 40% డిస్కౌంట్ అంట. బంపర్ ఆఫర్ ఏంటయ్యా? వాళ్ళ 25th యానివర్సరీని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారంట. మనదే పోయి వెళ్ళి చేసి కావాల్సినంత షాపింగ్ చేసుకుని వస్తే పోయింది. నాకేం మొదటి నాకు అర్థంగా కలుగుతాను. మన ఇంట్లో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు అదేంటండి కాబట్టి అయినా అన్నీ ఉంటాయి. మార్కెట్లో టీవీ కూడా పోయి స్మార్ట్ టీవీ కూడా వచ్చేసినాయంట. నువ్వు వెళ్ళి వెళ్ళినవు నేను మా క్రికెట్ ప్రాక్టీస్ క్యాన్సిల్ చేస్తాను. ఎప్పుడు Sorry, I cannot leave contact for you. Why not, Siri? I don't know. Frankly, I'm going through that myself. You are become that worthless, Siri. I'm doing my best. నేను ఎంత చెప్పినా ఎంత మధురంగా అందుకే ఐ లవ్ యూ సిరి. I hope you don't think that to your other lovely friends. I love you. I love you చెప్పు. చెప్పండి. చెప్పరా? సరే బ్రేక్ఫాస్ట్ కూడా సిరిగా అడగండి. నేను చేయలేదు. బ్రేక్ఫాస్ట్ సిరినా? ఇంత
కాస్కోలో మన ఎమ్మెల్యే గారు ఉంటారు, అదే మల్టీ లెవెల్ మార్కెటింగ్ మూర్తి గారు, అదే మీ ఫ్రెండ్ అనుమతి హస్బెండ్, ఆయనకి దొరికామనుకో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ ఆల్ది అని మల్టీ లెవెల్ మార్కెటింగ్ సబ్బులు ఏవో ఉంటాయి, ఆ సబ్బులు ఎనర్జీ డ్రింక్లు కావాలని చంపేస్తారు. ఆయనకి దొరకకుండా ఈరోజు తిరగాలి మనం కాస్కోలో. ఓకే ప్లాన్ రాజుగారు ఎక్స్పెక్ట్ చేశా, ఇందులో అనగానే రైలు ఎక్కైనా వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేశా. ఈయన పేరు ఎంఎల్ మూర్తి. ఇతను ఫుల్ టైం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా పార్ట్ టైంలో ఇతను ఉండేది ఎంఎల్ఏ మార్కెటింగ్. నీవే యామ్వే లాగా ఈయన చేసే కంపెనీ పేరు ఆల్ ద వే. కాస్కోలో దేశీ కనబడితే చాలు వాళ్ళ చేత ఆల్ ద వే సరుకుని కొనిపిస్తారు అంటూ వాళ్ళ వెంట తిరుగుతుంటారు. మీరు బాగా ఉన్నారు కానీ కోటి గారు ఎప్పుడు కాస్ట్ అయినా డీటెయిల్ వస్తే కాస్ట్ అయినా నేను ఎప్పుడు వచ్చినా అంటే కౌన్సిలింగ్ అయిపోయిందా? సరే కానీ 4-5 చొక్కాలు వేసుకో. ఏంటి ఒక్కేం కాదు, 5 కాదు 10 అడుగుతాడు. బాగైపోయింది కట్టేది నేను కదా. ఫ్యాషన్ కాదు సార్, ఇక్కడ ఏదో తమ్ముడు పెడుతున్నట్ట కదా, ఒక్క మార్చి ఒక్కొక్క తమ్ముడు 5 సార్లు గుంపులు అవన్నీ దీంట్లో ప్లాన్ చేసిన ఎదురు వెతికింది చాలు కాదు, డైరెక్ట్ గా కారు ఇంటికి తీసుకెళ్ళు. డిప్రెషన్లో అతిగా తినేవాళ్ళని చూశాను కానీ అతిగా షాపింగ్ చేయడం అంటే నాకు కొంప కొల్లేసేలా ఉన్నారే. మీరే దయా షాపింగ్ అంటుందిరా. ఏం చేస్తుంటారండి? ఏం లేదు సార్, మొన్ననే మాకు దేనికి వచ్చిన ఆన్ క్యాంపస్ జాబ్ చూద్దామంటే ఏమంటున్నారు, సరే ఆఫ్ క్యాంపస్ జాబ్ దొరుకుతున్నానని ఎందుకు చూస్తున్నా. నీకు వస్తుందయ్యా, అసలు నీకు వస్తే అంటే ఒక జాబ్ ఉంది, ఒక ఇంటర్న్షిప్లో అనుకో పోతావులే, అవసరమే పోతావు. చిన్నప్పటి నుంచి గిఫ్ట్ వరకు ప్రతి ఒక్కడు ఇదిగా పెద్ద ఏమవుతారా అని అడిగినే కానీ ఒరే ఇదిగా ఈ బందేరా పైసలు వస్తాయి అని చెప్పులోనే లేదు కాదు. మా అయ్యా మా ఫాదర్ ఒరే ఇదిగా నువ్వు బిర్యానీ తప్ప దేనికి పనికిరావాలని తీసని వేసింది. అట్లుంటే మీరు నాకు జీవనాధారం కల్పిస్తారు, జీవనాధారం కల్పిస్తారు సార్. మీరు గొప్పోడు సార్, గొప్పోడు. చిన్న పిల్లలకి చాక్లెట్ ఇచ్చి పిప్పు కొట్టేసి రకవాడు. హలో బాగున్నారా? అందరూ వచ్చారా పార్టీకి? రండి రండి. హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద విషెస్. అన్నట్టు మిస్సెస్ బర్త్డే, నాకు ఆశకు ఒక డౌట్ అండి. మీ 25th యానివర్సరీ సెలబ్రేషన్ మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ కాస్కోలో ఎందుకు? అది మాకు 40% ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. నేను పార్టీ ఇక్కడే ఉన్నామమ్మా. చాలా పార్టీ ఇచ్చాము. అవును, అన్ని పార్టీలు ఇలా ఫ్రెండ్స్ తోనే జరుగుతాయి. ఏముంది, అందరూ వస్తారు, ఓ అరగంటో గంటో మాట్లాడతారు, ఫుడ్ లాగిస్తారు, వెళ్ళిపోతారు. ఇది మనకు మామూలు అయిపోయింది. అందుకే మా సింగల్ జూనియర్ యానివర్సరీ మాత్రం కొత్తగా ఉండాలని ఇలా కాస్ట్లో పెట్టుకున్నాము.
అందుకే ఇలా 40% బంపర్ ఆఫర్ పెట్టాను మీకు. ఆలస్యం అమృతం విషయం. ఏటెందుకు బయలుదేరండి. మీ షాపింగ్ చేసుకొని చివరకు బేకరీ సెక్షన్లో మాత్రం కేక్ కటింగ్కి తప్పకుండా రావాలి. ఓకే, వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళైతే తీసుకోవాలి. ఏదో మాట్లాడుతున్నా జాబ్ సారు మాట్లాడుతున్నా జాబ్ కావాలి అంతే కదా. చాలా ఫస్ట్ ఒక $2,000 పెట్టి జస్ట్ $2,000 పెట్టి కొన్ని వస్తువులు కొనాలి. ఏం వస్తువులు సారు? సబ్బులు, సబ్బులు, షాంపూలు, నెక్స్ట్ అవి నేనేం చేసుకోవాలి సారు? వాడుకొని తర్వాత పుచ్చుకుని చేత నేను ఫ్లాష్ ఎక్కడ వచ్చాను. $2,000 సబ్బులు కొనుక్కోవాలా? ఆ సబ్బులు కొనుక్కొని ముగ్గురు చేత అమ్మించాలా? ఆ ముగ్గురు కొంటే నాకు డబ్బులు వస్తాయా? అది నువ్వు నాకు ఇచ్చే లాభం. అయ్యా దాని పేరు ఇంటర్న్షిప్. సగవా దాని తయారీకి ఎంత అవుతుందో తెలుసా? కుప్పకొనలా అసలు సబ్బులే వాడడం స్నానం చేసి మా అయ్య నాకు ఇంజనీరింగ్ చదివించి మాస్టర్ చేసి బ్యాంకులో డబ్బులు అప్పు తీసుకొని వెళ్ళి నన్ను నీకు పంపిస్తే నువ్వు నాకు సబ్బులు అమ్ముకున్నావా? సబ్బులు రే ఇట్లా చంపేస్తా చంపేస్తా. నేను కుళ్ళిపోయిన బిర్యానీ చంపేస్తా. నేను కొట్టు దీనికి నాకంటే మార్కెటింగ్ ఎక్కువైపోయింది. మీకు ఈ మధ్య ఇంటికన్నా కౌన్సిలింగ్ సెంటర్ షాపింగ్ మాల్ ఎక్కువైపోయింది. అందుకే కదా మన ఇంట్లో ఇలా తగలేదు. యువర్ అటెన్షన్ బర్త్డే పార్టీ. మీ షాపింగ్ త్వరగా ముగించుకొని బేకరీ సెక్షన్కి వెంటనే రండి. కేక్ కట్ చేసి కోసుకొని తిందాం. కేక్ కట్టినట్లే బాగుంది.